జై భవానీ వీర శివాజీ. ఈరోజు గోల్కొండ ఫోర్ట్ నుంచి వస్తుంటే బడే బజార్ అనే రోడ్లో నందీశ్వరులు అండి, శివుడి వాహనాలు నందీశ్వరుని బహిరంగంగా సేల్ చేస్తున్నారు. దీనికోసం ఇది కుర్బానీ అంట. నెక్స్ట్ మంత్ 5 ఉన్నది. చూడండి ఇక్కడ కుర్బానీ అంట, అది చేస్తున్నారు అంటే చంపడము. అయితే నాకు ఇది చూసి చాలా బాధ అనిపిస్తుంది. అది సగటు భారతీయుడిగా నా బాధని చెప్పుకునే రైట్స్ అయితే నాకు ఉన్నాయి. ఇక్కడ నేను ఎవరిని హర్ట్ చేయలేదు, కానీ నాకు హర్ట్ చేసే విషయం ఇది. చూడండి ఇక్కడ నందీశ్వరులు, ఆ శివుడి వాహనాలు. నేను శివుడిని మొక్కుతాం మనము, ఇంకా వీళ్ళు చంపుతుంటే ఇక గుడికి వెళ్ళి ఏమని మొక్కుతాము? శివుని దగ్గరికి ఏమని మొక్కుతాము? నాకు శక్తి ఇంతే ఉంది. శక్తి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంతే ఉన్నది. నాకు అయినంత వరకు నేను చేస్తున్నాను, చూపిస్తున్నాను ఈ వీడియో. ఇంతమంది అక్కడి నుంచి వెళ్తున్నారు, ఎవరు అసలు చూసి కూడా చెప్పట్లేదు, అది రియాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి లోపల చాలా ఉన్నాయి నందీశ్వరులు. చూడండి ఇక్కడ బ్లాక్లో నల్ల కలర్లో చూడండి నందీశ్వరులు. అది చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తున్నది. మొత్తం ఇప్పుడు వీటిని అన్నింటినీ కుర్బానీ చేస్తారు. అంటే మనకు చేయొచ్చా ఇలా? నాకు అర్థం అవ్వట్లేదు. అది చాలా అది అర్థం అవ్వట్లేదు అసలు, ఏం చెప్పాలో కూడా చూస్తుంటే. చూడండి ఇక్కడ అంతా ఇది బడే బజార్ అనే రోడ్డు, గోల్కొండ ఫోర్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ లోపల ఇక్కడ కూడా సేల్ చేస్తున్నారు. పర్మిషన్ ఉందా అంటే సపోర్ట్ లేదు. అని పర్మిషన్ ఎట్లా ఇస్తారు వీటికి? మన అంటే మాకు ఏమీ మన మా బాధలు బాధపడుతుంటే అసలు ఏం లేదా? అది నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. సోకాల్ నాయకులు ఉన్నారు కదా, ఎవరైనా శక్తివంతమైన నాయకులు, కనీసం శక్తిని చూపించండి ఇప్పుడన్నా. నాకు శక్తి ఇంతే ఉంది, నేను వచ్చి ఒక సాధారణ వ్యక్తిని, శక్తిని చూపించండి. నాకు ఒకటే అనిపించింది, ఈ టైంలో శివాజీ మహారాజు ఉన్న ఆయనకనే చెప్తుండే, ఆయననేమో చేస్తుండేనేమో. ఎవరు నాకు ఇప్పుడు ఎవరైనా ఒకరు చేయాలి, మనం ఎవరైనా ఒకరు. సో వెళ్తుంటే పోలీస్ స్టేషన్ అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. అక్కడ నేను గుడిమల్కాపూర్ పిఎస్ అంట, అక్కడ చెక్ పోస్ట్ కాడ అడిగాను ఇలా అంటే మా నందీశ్వరులు సేల్ చేయొచ్చా అంటే, ఏమో ఇక్కడ పర్మిషన్ ఉంటే అని అన్నారు. పర్మిషన్ కూడా ఎలా ఉంటుంది, అది ఇట్లా ఇస్తారు అంటే ఏమో అని. ఇక్కడ ఆవుల కోసం మామూలుగా చెక్ పోస్ట్ పెట్టారు. ఇక్కడైతే వాళ్ళు బాగానే చెక్ చేస్తున్నారు. అయితే అక్కడ చెక్ పోస్ట్ ఏమీ లేదు. అక్కడ అది గోల్కొండ పిఎస్కి వస్తుందంట, అక్కడ చెక్ పోస్ట్ ఏం లేదు. అందుకే దయచేసి ఇది ఏదైనా ఏదైనా ఒకటి మనము శివుడి కోసమైనా అని కాదు, శివుడి నంది వాహనం అయినా సరే, మనం ఏదైనా ఒకటి కొంచెం ఆలోచించి కొంచెం చూడండి. మన గవర్నమెంట్ నుంచి అయినా సరే ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది. అందుకే ఇది వీడియోలో చెప్తున్నాను. నాకు హక్కు ఉంది ఇది చెప్పడానికి. నాకు బాధ అనిపించింది